అందరికీ నమస్కారం. సింహరాశి. ఈ రాశి వారి యొక్క పరిస్థితి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుంది అంటే మిశ్రమముగా ఉంటుంది. ఏదైనా అంటే ఇటు మనకి ఎంత లాభం కలుగుతుందో అంత చెడు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్రేకానికి లోబడకుండా ఎదుటివారు చెప్పే మాటని అర్థం చేసుకుంటూ దాన్ని ఒకటికి 4 సార్లు ఆలోచించుకొని ముందు అడుగు వేయడం ఈ రాశి వారికి ఎంతైనా ఉత్తమము. ఈ సింహరాశి వారికి సింహము రాజు కదా, మరి నా సింహరాశే కదా, నేను రాజులాగా ఉంటాను అనే ఊహలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అటువంటివి తగ్గించుకోవటం ఎంతైనా మంచిది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు వెంటాడే అవకాశం ఉంటుంది. వీరికి సంఘంలో కూడా పేరు ప్రతిష్టలు ఇంతకు ముందున్న పేరు ప్రతిష్టల కంటే కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. విదేశీ యానంలో ఉన్నటువంటి వారు కూడాను కొన్ని పరిస్థితుల రీత్యా వెనక్కి వస్తే బాగుండు, అంటే విదేశాల్లో మనం చేసే వృత్తి ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వద్దులే మన దేశమే వెళ్దాము, అక్కడే బాగుండేటట్టుంది ఇక్కడ కంటే అనేటట్లుగా ఉంటుంది. కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి వారైనా మన దేశంలో ఉన్నటువంటి వారైనా ఈ సింహరాశి వారు అత్యంత జాగరూకులై వ్యవహరించడం ఎంతైనా మంచిది. ఎందుకు అంటే ఈ రాశి వారికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అన్నీ కూడాను మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. అటు మంచి జరుగుతూనే ఇటు చెడు వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలండి, ఈ రాశి వారి పరిస్థితి ధన రూపంలో మనం కనుక తీసుకున్నట్లయితే మనం కష్టపడి ఒక 100 రూపాయలు తీసుకొచ్చాము, వెంటనే 101 రూపాయి ఖర్చు కనపడుతూ ఉంటుంది. అటువంటి ఖర్చులు కనపడేసరికి వీళ్ళు భయాందోళనకు లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారి యొక్క చిన్న అదృష్టం ఏంటయ్యా అంటే వీరికి బాగా అవసరం వచ్చింది. ఈ అవసరానికి ఒక 100 రూపాయలు కావాలి, వీరి దగ్గర 1 రూపాయి కూడా ఉండదు. కానీ ఆ అవసరం దగ్గరకు వచ్చేసరికి ఆ 100 రూపాయలు వీరి చేతికి వస్తాయి. అవసరం తీరిపోతుంది, తర్వాత మళ్ళీ జేబు ఖాళీ. అంటే మన అవసరానికి తగ్గట్టుగా మనకి, అంటే ఉదాహరణకు ధనాన్ని చెప్పాను, వారి వృత్తుల్లో వారికి ఉన్న సమస్యలు కూడా అలా వారికి వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వారికి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఉంటుంది. లాభాలు కూడాను ఒక్కసారి వచ్చినట్టు కనపడుతుంది, కానీ మొత్తం కూడా తగ్గిపోతుంది. చివరకు ఈ డిసెంబర్ నెల చివరిలో చూసుకునేసరికి లెక్కలు కనుక చూసుకుంటే మనకు వచ్చిందింత పోయిందింత, మిగిలింది ఏముండదు. ఈ విధంగా ఉండేట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆందోళనకు దిగకుండా వీరికి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయాందోళనకు గురి కాకుండా ఉండాలి. అంతేకాకుండా ఈ రాశి వారు శుక్రుణ్ణి గనక ఆరాధించాలి. శుక్రుణ్ణి ఆరాధించినట్లయితే శుక్రుడు ఏం చేస్తాడయ్యా అంటే జనాలలో ఉన్న పేరు ప్రతిష్టల్ని పెంచుతాడే తప్ప తగ్గించడు. తగ్గించకుండా ఈయనని గనక, అంటే మనకున్న పేరు ప్రతిష్టలు కావచ్చు, మనకున్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శుక్రుడు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచడానికి శుక్రుడు ప్రధాన కారణం అవుతూ ఉంటాడు. అలా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ శుక్రుడు వీరికి అనుకూలంగా ఉన్నట్లయితే వీరు ఈ యొక్క సమస్యల నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ వీరు ఎక్కువగా తెలుపు వస్త్రాలని ధరించడం మంచిది. అంతేకాకుండా ఒకవేళ తెలుపు వస్త్రాలు ధరించలేని పరిస్థితి ఉంది అంటే కనీసంగా మనం ఏ కలర్ వేసుకున్న దుస్తులు వేసుకున్నా సరే, అంటే కొంతమందికి ఏంటంటే వారి ఉద్యోగాల రీత్యా ఈ యొక్క రంగు బట్టలు వేసుకోవాలి అనే నియమాలు ఉంటాయి. అటువంటి వారికి మరి అటువంటి మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటే కనీసం మన జేబులో పెట్టుకునే కర్చీఫ్ ఉంటుంది కదా, అది తెలుపుదై ఉండాలి. అంటే మన దగ్గర ఎంతో కొంత తెలుపుదనం మన దగ్గర ఉండాలి. శుక్రుడికి తెల్లటి బట్టలు కట్టించండి. ఇలా గనక ఉన్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారు కొంత పురోగతి, అంటే మొత్తంగా కాకుండా, అంటే నష్టాలలో కూరుకుపోకుండా కొంత లాభదాయకంగా ఉంటారు. వీరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
చివరికి ఈ డిసెంబర్ నెల చివర కనుక చూసుకున్నట్లయితే వీరి దగ్గర ఆర్థిక పరంగా ఎటువంటి బలము ఉండదు. అందుకే శుక్రుడిని ఆరాధించినట్లయితే కొంత మేరకు ఆర్థిక పరంగా కొంత డబ్బు మన దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెళ్లి చూపులు చూడాలి అనుకున్నటువంటి వారు శుక్రుణ్ణి ఆరాధిస్తూ, అంటే మనం ఈరోజు అమ్మాయిని చుట్టానికి వెళ్తున్నాము, ఈరోజు మధ్యాహ్నము ఉదయం 10 గంటలకు వెళ్తున్నాం అనుకుందాం. ప్రాతకాలాన్నే లేచి నవగ్రహాల్లో శుక్రుడికి ప్రధానంగా నమస్కారం చేసుకుని ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని పెళ్లి చూపులకు వెళ్ళడం మంచిది. లేదు ఏదైనా వ్యవహారం చేయడానికి వెళ్తున్నాము, అసలు ఈ రాశివారు అటువంటి వ్యవహారాలు చేయకపోవటమే ఉత్తమము, కానీ తప్పదు అనుకుంటే శుక్రుడికి నమస్కారం చేసుకొని, నవగ్రహాల్లో శుక్రుడికి నమస్కారం చేసుకొని ఈ విధంగా బయలుదేరాల్సి వస్తుంది, బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఆ శుక్రగ్రహం మీద కొంత భారం వేసి వెళ్ళడం మంచిది. ఈ విధంగా శుక్రుణ్ణి గనక ప్రసన్నం చేసుకున్నట్లయితే శుక్రగ్రహానికి, అంటే ఆ శుక్రుడికి సంబంధించిన ప్రదక్షిణ నమస్కారాలు, అర్చనలు, అభిషేకాలు ఇటువంటివన్నీ కూడాను, శుక్రుడికి సంబంధించి దానాలు చేసుకున్నట్లయితే తప్పకుండా వీరికి ఆ శుక్రుడి యొక్క ప్రభావం వీరి మీద పడి వీరు వెళుతున్న ప్రతిదానికి కూడాను అపజయంలోకి వెళ్ళకుండా ఆ కార్యాన్ని సాధించుకొని వస్తారు. లాభం అని చెప్పను, ఆ కార్యాన్ని సాధించుకొని వస్తారు. కాబట్టి ఆ విధంగా వీరి యొక్క జాతకం ఉంది కాబట్టి వీరు ఎట్టి పరిస్థితుల్లో శుక్రారాధన చేయడం అనేంత ఉత్తమం ఇంకొకటి లేదు. శుక్రవారం నాడు నియమాలు పాటిస్తూ శుక్రుడి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే శుక్రుడికి ప్రీతిగా వీరు శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ గ్రహానికి జపాలు చేయించుకోవడం ఇంకా ఉత్తమము. జపం గనక చేయించుకున్నట్లయితే ఆ జప ప్రభావం వల్ల వీరు కొంత పరిస్థితిని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆందోళన చెందకుండా వారికి వారే ధైర్యాన్ని కూడదెచ్చుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఎక్కడా కూడాను మనం కొన్ని సందర్భాల్లో భయపడే పరిస్థితి వస్తుంది, అక్కడ ఏమీ ఉండదు కానీ భయపడతాం. అటువంటివి కూడా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా ఏం కాదులే, నాకేమవుతుంది, అందరిలా కాదు నేను అనేటువంటి భావనతో ముందుకు వెళ్తే పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి శుక్రారాధన చేస్తూ వీరు చేయవలసినటువంటి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఉంటుంది. విదేశీయానంలో ఉన్నటువంటి వారు ఆందోళన చెందొద్దు, శుక్రారాధన చేసుకోండి, అక్కడ చక్కగా స్థిరపడి చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు శుక్రుడిని ఆరాధిస్తూ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి జీవితాన్ని సుఖమయం, ఈ నెల మొత్తం కూడాను జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.